హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతుంది. మోడీ పర్యటనతో జోష్ మీదున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. తాజాగా ఎన్నికల కోసం 14 కమిటీలను నియమించింది. మొత్తం మీద 14 ఎన్నికల కమిటీలను బీజేపీ అనౌన్స్ చేసింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, సోషల్ అవుట్ రీచ్ కమిటీగా చైర్మన్ గా లక్ష్మణ్, పబ్లిక్ మీటింగ్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్, ఇన్ఫ్లుయెన్సర్ గా అవుట్ రీచ్ కమిటీ చైర్మన్ గా డి కిరణ, చార్జ్షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధరరావు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పోరాటాల కమిటీ చైర్మన్ గా విజయశాంతి, సోషల్ మీడియా చైర్మన్ గా ఎంపీ అరవింద్, ఎలక్షన్ కమిటీ ఇష్యూల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేటింగ్ కమిటీ చైర్మన్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వరిది శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావులను బీజేపీ నియమించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతుంది. మోదీ పర్యటనతో జోష్ మీద ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. తాజాగా ఎన్నికల కమిటీ కోసం 14 కమిటీలను నియమించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో అంటే కమిటీలను నియమించింది. ముఖ్యంగా ఈ కమిటీలో మనం ఒకసారి పరిశీలిస్తే కనుక పార్టీలో ఉంటూ అసంతృప్తిగా ఉన్న ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని సంతృప్తి పరిచే విధంగానే ఈ కమిటీలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఈ కమిటీలను చూస్తే స్పష్టమవుతుంది. మొత్తం ఈ ఎన్నికల నిర్వహణ కోసం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 14 కమిటీలు కూడా ఎన్నికల్లో ఎవరు ఏ పనులు చేయాలి, ఏ కమిటీ ఎక్కడ ఏ పని చేయాలన్న నిర్దేశిస్తూ వాళ్ళకి ఈ కమిటీలో బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే కనుక మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామికి ఇవ్వడం జరిగింది. వివేక్ వెంకటస్వామికి సంబంధించి చూస్తే గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మీద, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. సో ఆయనను సంతృప్తి పరిచే విధంగా ఆయనకి మేనిఫెస్టో మన పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి ఇప్పటికీ కూడా దూరంగా ఉంటూ వచ్చారు. సో అయితే ఈయనకు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక విజయశాంతి కూడా పార్టీకి అసంతృప్తిగా ఉన్నారు కొంతకాలంగా. సో ఆమెను సంతృప్తి పరిచే ఉద్దేశంతో ఆమెకి ఆపరేషన్ కమిటీ అంటే నిరసనలు, ఆందోళనలు నిర్వహించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చైర్మన్ గా విజయశాంతికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక మర్రి శశిధర్ రెడ్డి పార్టీలో చేరారు, కానీ ఇప్పటికి కూడా పార్టీలో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసిన దాఖలాలు లేవు. సో ఆయనను కూడా ఈసారి ఇందులో కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఏదైతే ఆయనకి ఎన్నికల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మిగతా కమిటీల విషయానికి వస్తే గనక మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా సోషల్ మీడియా, బీజేపీ ఎక్కువగా సోషల్ మీడియా మీద డిపెండ్ అయింది. సోషల్ మీడియాలోనే ప్రచారాలకు ఎక్కువ పెద్ద ఎత్తున సాగించాలని చెప్పేసి ఆ కమిటీకి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చైర్మన్ గా ఎంపీ ధర్మపురి అరవింద్కు కమిటీ చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోషల్ అవుట్ రీచ్ కోసం ఈ కమిటీకు చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ కు
బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ కూడా పార్టీ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈయనకు కూడా ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావుకు, అదేవిధంగా ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీకి చైర్మన్ గా డికే అరుణకు నియమించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని మరింత విజయవంతంగా ముందుకు నడిపించేందుకు గాను 14 కమిటీలను ఏర్పాటు చేశారు. 14 కమిటీలో పార్టీకి అసంతృప్తులుగా ఉన్న వారికి ప్రధాన బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు రేపు జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పదాధికారుల సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. సునీల్ బన్సాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి 6 జోన్లలో ఒక్కో జోన్ కు ఒక్కో తరహా వ్యూహాన్ని అనుసరించే విధంగా కూడా ఈ కమిటీ జరగబోయే సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతుందని మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.